మీ కాళ్ళు పట్టుకుంటా. ఏంటా మాటలు? ఇంతకు మించి నాకు వేరే దారి లేదు. గంజాయి వనంలో తులసి మొక్కలాంటి దానివి. నీకోసమే మేమెప్పుడూ బాధపడుతూ ఉంటాం. నువ్వింత ప్రాధేయపడుతున్నావు కాబట్టి వాళ్లకొకే ఒక అవకాశం ఇస్తున్నాను. నీ మేనగోడల కాళ్ళు పట్టుకొని మమ్మల్ని బయటికి రప్పించడం కాదు, దాని చేతులు పట్టుకొని నా కొడుక్కి భార్యగా ఈ ఇంటికి కోడలుగానో రప్పించు. ఇంకా ఎక్కువ ఎక్కువ ఆనందపడతాను. విషసర్పాల మధ్యలోకి పావురాన్ని తీసుకొస్తాను అని ఎలా అనుకున్నావు? జానీబాయ్, అది బయటకొచ్చింది. బాస్, ఆ శిరీష ఇప్పుడే బయటకొచ్చింది. ఫాలో చేయండి, ఎక్కడ దొరికితే అక్కడ వేసేయండి. ఓకే బాస్. రై పోనీరా. హలో, ఎంతవరకు వచ్చింది? ఫాలో అవుతున్నాం సార్. ఎంతవరకు ఫాలో చేస్తారా యూజ్లెస్ ఫెలోస్? దాన్ని ఆఫీస్ వరకు ఫాలో చేస్తారా? రేయ్, అది చాలా తెలివైంది. ఏ చిన్న అనుమానం వచ్చినా ప్లాన్ అంతా రివర్స్ అవుతుంది. అందుకే ఓవర్టేక్ చేసి బండి అడ్డంగా పెట్టి దాన్ని వేసేయండి. బాగా జనాలు తిరుగుతున్న ఏరియా సార్, కొంచెం కష్టంగా ఉంది. తొందరగా చూసి వేసేయండి రా. సార్, కార్ ఆపింది సార్. దిగింది సార్. సార్, రోడ్ క్రాస్ చేసి అటువైపు వెళ్తుంది సార్. ఒక ఫామ్ హౌస్ లోకి వెళ్తుంది సార్. రే ఫూల్స్, ఇలా రన్నింగ్ కామెంటరీ ఇవ్వడం కాదురా, వెళ్ళి దాన్ని వేసేయండి. ఓకే సార్. రేయ్, అది ఫామ్ హౌస్ లోంచి కార్ ఎక్కే లోపే మధ్యలోనే వేసేయాలి. రేయ్, అది సెంటర్లోకి రాగానే మీరు వెళ్ళి దాని కాళ్ళు చేతులు పట్టుకోండిరా. నేను దాన్ని కత్తితో కసా కసా పొడుస్తాను. అలాగానా? హలో శుభలక్ష్మి.
హాయ్ కార్తీక్. ఇక్కడున్నావేంటి? నేను గురుడు ఒంటరిగా బైక్ పై కనిపించాడు. ఏదో ఒక అబద్ధం చెప్పి బైక్ ఎక్కేయాలి, గులాబీ సినిమాలోని సాంగ్ వేసుకోవాలి. దీని పేరు శిరీష అని చెప్పాడు బాస్. వీడేంటి సుబ్బలక్ష్మి అంటున్నాడు? ఏంటి? చిక్కడపల్లి వెళ్ళడానికి ఆటో కోసం ఎదురు చూస్తున్నాను. నన్ను కొంచెం డ్రాప్ చేస్తావా కార్తీక్? అక్కడ కార్ పెట్టుకుని ఆటో అంటుందేంట్రా? అదే అర్థం కావట్లేదన్నా. లేక లేక ఫ్రెండ్ బైక్ ఇచ్చాడమ్మా. పికప్ లో డ్రాపింగ్ లో పెట్టుకుంటే కుదరదు. నడి రోడ్డు మీద ఒక ఆడపిల్ల లిఫ్ట్ అడిగితే కాదంటారా? నువ్వు ఆడపిల్లవు కాదు, అగ్గిపుల్లవి. నాకు మా నాన్నకి మధ్య ఎన్ని పుల్లలు పెట్టలేదు. మీ ఫైల్ తీసుకొచ్చాను, మీ పర్స్ తీసుకొచ్చాను. ఇంత చేసినా మీకు ఆ మాత్రం కృతజ్ఞత లేదా? నువ్వు మరీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకు. రా కూర్చో. థ్యాంక్స్. ఇదేంట్రా కార్ వదిలేసి వీడి బైక్ మీద వెళ్తుంది? హలో, 1 సెకండ్. ఏమైంది? ఒకసారి దిగు. ఎందుకు? దిగమని చెప్పాను కదా. చెప్పండి. రివర్స్ లో కూర్చో. ఎందుకు? నేను 100 స్పీడ్ లో వెళ్తుంటాను. సడన్ గా స్పీడ్ బ్రేకర్ వస్తుంది. నేను సడన్ గా బ్రేక్ వేస్తాను. నువ్వొచ్చి నా మీద పడతావు. నాకేదో అవుతుంది. తర్వాత నాకే ప్రాబ్లం. ఇదంతా నాకు అవసరమా? పైగా నా క్యారెక్టర్ బ్యాడ్ అయిపోతుంది. ఇలాంటి విషయాలన్నీ ప్రపంచంలో ఏ అబ్బాయి చెప్పడు సుబ్బలక్ష్మి. కార్తీక్ గాడే చెప్తాడు. ఎందుకంటే కార్తీక్ అంటే అదొక పేరు కాదు, అదొక బ్రాండ్. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు కూర్చో. వదండ్రా. కార్తిక్ గారు, మీరు చాలా గ్రేట్ అండి. ఆడపిల్ల హ్యాండ్ టచ్ అయితే చాలనుకునే ఈ రోజుల్లో మీరు ఎంత బాగా ఆలోచించారండి. చెప్పాను కదా, కార్తిక్ ఇస్ గోల్డ్, గోల్డ్ ఇస్ కార్తిక్. ఏరా ఏసేసారా? ఎవరిదో బైక్ ఎక్కి వెళ్ళిపోయింది సార్. రేయ్, మీ వల్ల అవుతుందా కాదా? అయిపోతుంది సార్. వీలు చూసుకుని వెంటనే దాన్ని వేసేయండి. వెళ్ళండి. దానికి అడ్డం వస్తే వాండి కూడా వేసేయండి. అలాగే సార్. సుబ్బలక్ష్మి, ఇంకేంటి సంగతులు? ఆ, నా జాబ్ విషయం శిరీష గారితో మాట్లాడారండి? అర్రే, మర్చిపోయాను సుబ్బలక్ష్మి. శిరీషతో రాత్రి 1 గంట వరకు మాట్లాడాను గానీ నాకు అసలు గుర్తే లేదు. ఈ రోజు తను మాట్లాడుతుంది కదా, అప్పుడు చెప్తానులే. ఓకే అండి. రేయ్, ఏంట్రా కళ్ళు కనిపించడం లేదా? సారీ బాస్. కార్తీక్ గారితో పెట్టుకోవద్దు, టాప్ లేచిపోద్ది. ఇదేంటి ఫీల్డ్ ఇందాకటి నుంచి ఫాలో అవుతున్నారు? ఏమండి కార్తిక్ గారు? ఏంటండి? ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. వెనక్కి తిరిగి చూసేంత సీన్ నీ మొహంలో ఏముంది? నేను నా మొహం చూడమని చెప్పానా? మరి మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు, అందుకే చూడమన్నాను. ఫాలోనా? యు మీన్ చేజింగ్? ఎస్. ఏంట్రా మన వైపే చూస్తున్నారు? ఏమైనా అనుమానం వచ్చిందా? వీళ్ళు ఇందాక తగిలినోళ్లే కదా? అవునండి. మనల్ని ఫాలో అవుతున్నారో లేదో ఒక్క నిమిషంలో చెప్పేస్తాను. నో డౌట్ వాళ్ళు మనల్నే ఫాలో చేస్తున్నారు. నిజమా? నిజం. అయితే ఏం చేద్దాం? మీరే చెప్పండి. పారిపోదాం. హా?
ఈ ప్లాన్ అంతా నన్ను అటాక్ చేయడం కోసం. సుబ్బలక్ష్మి, ఏంటండి? నువ్వేం భయపడడం లేదు కదా? లేదండి. మరి మీరు? నేనెందుకు భయపడతా? కార్తిక్ గాడు ఇక్కడ. ఓ, మీకు అంత ధైర్యం ఉందా? నా అసలు రూపం వాళ్ళకి తెలియదు. ఒకసారి బండాపి వాళ్ళని 4 తన్నొచ్చు కదా. ఎందుకులే సుబ్బలక్ష్మి, వాళ్ళ పాపాన వాళ్లే పోతారు. అంతేగాని మీరు పిరికి వాళ్ళని మాత్రం ఒప్పుకోరు, అంతే కదా? ఇంకో 5 నిమిషాలు చూసి అప్పుడు చెప్తా. రేయ్, ఇదేంట్రా మనల్ని వీడియో తీస్తుంది? రేయ్, కనిపించకుండా దాక్కోండి. అలాగేనా? లేకపోతే అందరం బుక్ అయిపోతాం. హలో, రేయ్, ఏం చేస్తున్నారా? మా అందరినీ ఒంగోబెట్టింది సార్. ఏయ్, పిచ్చినాయలా ఏంటి? అంటే మా మీద అనుమానం వచ్చి వీడియో షూట్ చేస్తుంది సార్. ముందు దాన్ని వేసేయండిరా. అలాగే సార్. ఛ, మిస్ అయ్యారా? బండి వెనక్కి తిప్పరా. అంతలా భయపడ్డారా? నేను చెప్పానా? మీకు పట్టిన చెమటలు చెప్పే. ఎంత తెలివిగా తప్పించుకున్నామో చూసావా? అవునవును, చాలా తెలివిగా చేశారు. నన్ను చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఇంకెవరికుంటుంది? మిమ్మల్ని ప్రేమిస్తున్న శిరీషని మీరు కాదంటున్నారు కదా, అందుకే ఆ శిరీషే రెగ్యులర్ తెలుగు సినిమా ఫార్మాట్ లో ప్లాన్ చేసి ఉంటుంది. రైట్, యూర్ రైట్. ఖచ్చితంగా శిరీష అయి ఉంటుంది. అదంతా నేను చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు. నిన్ను చిక్కడపల్లిలో డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను. రా. చేజ్ లో మీకు అర్థమైనట్టు లేదు, మనం ఆల్రెడీ చిక్కడపల్లి వచ్చేసాం. ఓ కార్తిక్, వాట్ ఎ చేజ్, వాట్ ఎ చేజ్. బాయ్ సుబ్బలక్ష్మి. బాయ్. అసలు నేను భయపడి చేస్తుంటే నువ్వేంటే అటు ఇటు దయ్యంలా తిరుగుతున్నావు? సో నువ్వు సుబ్బలక్ష్మి బైక్ మీద వెళ్తుంటే రౌడీలు చేశారు అంతేనా?
ఇప్పటికి 100 సార్లు అడిగావు, మళ్ళీ మళ్ళీ అడిగి చావు కొట్టుకు. అసలు నువ్వు సుబ్బలక్ష్మిని బైక్ మీద ఎందుకు ఎక్కించుకున్నావు? నా టైం బ్యాడ్ అయ్యి ఇంతకీ ఫ్రెండ్ బైక్ అడిగి ఎక్కడికి వెళ్ళావురా? ఊరికే సరదాగా తిరిగి వద్దామని అడిగాను. నా బాబుని బైక్ కొనమంటే జాబ్కి లింక్ పెట్టాడు కదా. మ్యాచ్ కావటం లేదురా. నువ్వు చెప్పే మాటలు అస్సలు మ్యాచ్ కావడం లేదు. ఏం మ్యాచ్ కావాలి? సుబ్బలక్ష్మిని చూస్తేనే ఇరిటేషన్ గా ఫీల్ అయ్యేవాడివి, నువ్వు సుబ్బలక్ష్మిని బండెక్కించుకున్నావంటే నాకెందుకో నమ్మకం కలగడం లేదు. ఏదో రోడ్డు మీద కలిసి లిఫ్ట్ అడిగింది, ఎంత కాదనుకున్నా ఒకసారి ఫైలు ఒకసారి పాస్ తీసుకొని వచ్చింది కదా నా కోటసీతో ఎక్కించుకున్నాను, అంతే. అంతేనా? అంతే, ఇంకేం లేదా? ఇంకేముంటుంది? సంథింగ్ సంథింగ్. సంథింగ్ సంథింగ్ ఏంటి? అదే లవ్ లాంటిది ఏదైనా. లవ్వా? నేనా? ఆ సుబ్బలక్ష్మినా? అవును. నో ఛాన్స్. దాన్ని ఎవడు లవ్ చేస్తాడు? సుబ్బలక్ష్మి పేరు మోటుగా ఉన్నా సుబ్బలక్ష్మి మాత్రం నీట్ గానే ఉంటుంది కదరా. అమ్మా తల్లి, ఉన్న భయం సరిపోదన్నట్టు నువ్వు కొత్త భయాలను యాడ్ చేయకు. అది జస్ట్ ఫ్రెండ్ అంతే. లవ్ కాదు ఫ్రెండ్ అంటున్నావు. అలాంటప్పుడు సుబ్బలక్ష్మి వాళ్ళ మనుషులు నీ మీద అటాక్ చేసే స్కోప్ లేదు. మరెవరై ఉంటారు? ఏమో, నాకేం తెలుసు? నువ్వేదో తింగర్ పని చేయకపోయి ఉంటే ఊరికే ఎవరు నీ వెంట పడరు. వ్యాన్ రెంట్ వేస్ట్, డీజిల్ డబ్బులు అంతకంటే వేస్ట్. నాకేం గుర్తు రావట్లేదే బాబు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కడి సినిమాలో మహేష్ బాబు భూమిక చేపట్టుకొని పరిగెత్తుతున్నప్పుడు ప్రకాష్ రాజ్ చేశాడు. మహేష్ బాబు హీరో, ప్రకాష్ రాజ్ విలన్ కాబట్టి ఒక క్లారిటీ ఉంది. ఆ సినిమాలో అలాంటి చేసుందా? అందుకేరా సినిమా నాలెడ్జ్ కూడా పెంచుకోమని చెప్తున్నాను. సర్లే, ఇప్పుడు మనకు కావాల్సింది నీకు జరిగిన చేజ్ లో కూడా ఒక క్లారిటీ. నువ్వు చాలా సంఘసేవలు చేస్తూ ఉంటావు కదా, ఫ్లాష్ బ్యాక్ లో ఏం చేసావో గుర్తు తెచ్చుకో. కార్తీకే మంచి బాలుడు, అన్ని మంచి పనులే చేస్తాడు. మనం చేసే మంచి పనులు అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు బ్రదర్. ఫిగర్ కోసం ఫైట్ చేయటం, ఫ్రెండ్ కోసం సాక్రిఫైస్ చేయటం, లవ్ జంటకి పెళ్లి చేయడం లాంటివి ఏమైనా చేసావా? గుర్తొచ్చింది. ఏంటి? మా ఫ్రెండ్ ఒకడు ఒక రౌడీ చెల్లెల్ని ప్రేమిస్తే వాళ్ళ ప్రేమను సక్సెస్ చేయడం కోసం వాళ్ళిద్దరికి దగ్గరుండి పెళ్లి చేశాను. అది అది అసలు మ్యాటర్. అంటే వాళ్ళే నన్ను చేసుంటారంటావా? అలాంటి ఘనకార్యం చేస్తే చేయక సన్మానం చేస్తారా? నన్ను ఇంకా భయపెట్టకే. ఈ భయం అలాంటి అడ్వెంచర్లు చేసే ముందు ఉండాలి. నన్ను వెతుక్కుంటూ ఇంటి దగ్గర రారు కదా? ఏమో, ఎవరు చెప్పగలరు? అయితే వారం రోజుల వరకు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతాను. మన ఇంటికి డ్రైనేజీలు తప్ప అండర్ గ్రౌండ్లు లేవు. నువ్వు జోకులేస్తే నాకు నవ్వొచ్చే సిచ్యువేషన్ కాదే ఇది. ఇంత పెరికి వాడివేంట్రా? ఎలాంటి మనిషికైనా భయం కామన్ సిస్టర్. ఇప్పుడే వస్తానుండు. వద్దు హారిక, వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. అబ్బా, 1 నిమిషంలో వచ్చేస్తానుండురా. వద్దే. గీతాంజలి, ఇంకా ఎంతసేపు తల్లి నీ షాపింగ్? తొందరగా రా అమ్మా, బిడ్డ భయంతో అల్లాడిపోతున్నాడు. చెయ్యవరా అన్నయ్య. ఎందుకే? హే ఇవ్వు. ఇది ఆంజనేయ స్వామి రక్ష. ఇది చేకి కట్టుకొని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటే భయం పోయి ధైర్యం వస్తుంది. నిజంగానా? అవునరా. అయితే ఓకే. జై శ్రీ ఆంజనేయం, జై ప్రసన్నాంజనేయం, జై శ్రీ ఆంజనేయం, జై ప్రసన్నాంజనేయం.
హలో హలో సకుని మామ. ఆ, నువ్వా నా బంగారు కోడలా? ప్లాన్ ఫెయిల్ అయినందుకు అప్సెట్ అయి తల పట్టుకొని కూర్చున్నావా మావా? ప్లాన్ ఏంటి? ఇంత నీచమైన స్థితికి దిగజారిపోతావని నేనెప్పుడు అనుకోలేదు. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పుకోడలా? నలుగురు రౌడీలకి 4 బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి ఒక వ్యాన్ ఇచ్చి నా మీదకి పంపిస్తే నేను దొరికిపోతాననుకున్నావా? ఏంటి? మరీ అంత నటించొద్దు మామా. నువ్వు పంపించిన మనుషుల వీడియో కూడా నా దగ్గరుంది. ఇది తీసుకెళ్లి స్టేషన్లో ఇచ్చానంటే ఏం జరుగుతుందో తెలుసు కదా. గతంలో తిన్న లాఠీ దెబ్బలు అప్పుడే మర్చిపోతే ఎలా మామా? ఏయ్, ఫోను ఎవరికి చేయబోయి ఎవరికి చేశావు?